డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనివర్సల్ హిందూ పవర్. ఇది 2019లో జరిగిన హెచ్జిటి వాళ్ళకి డిఎస్సి అంటే టెట్కమ్ టీఆర్టీ జరిగింది. మొత్తం 200 బిట్స్ ఉంటాయి. ఇందులో డి మీరు హెచ్జిటి వాళ్ళకి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎస్ఏ వాళ్ళకి ఇందులోంచి చాలా బిట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే హిస్టరీ, ఎకానమిక్, జాగ్రఫీ, పాలిటీ కూడా ఇందులో చాలా ఎక్కువగా బిట్లు ఉన్నాయి. చాలా డిఫరెంట్ బిట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎస్ఎస్ ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా బిట్ చూడండి. కొన్ని నేను మిస్టేక్స్ ఉన్నాయి, సరిచేసి చెప్తాను. ఓకే, ఇక్కడ ఏంటి అంటే అక్బర్ ఆస్థానంలో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే బిట్ మొత్తం ఇది యాడ్ స్కోర్ ఇచ్చాడు. కానీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ దేశ్వాన్ మరియు బెస్వాన్లు అనమాట. రైట్ ఆన్సర్ ఏంటి? దేశ్వాన్ మరియు బెస్వాన్లు. ఇందులో ఆప్షన్లో లేదు, అంటే ఇది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. అక్బర్ ఆస్థానంలో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు ఎవరు అంటే దేశ్వాన్ మరియు బెస్వాన్లు. ఇందులో ఆప్షన్ మాత్రం లేదు, యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్, చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము అంటే ఆ స్థితి పెరీజీ అంటే దగ్గర, అపోజి అంటే దూరము. చంద్రుడికి సూర్యుడికి ఇవి సూర్యునికి భూమికి సంబంధించినవి. పరహేలి, అపహేలి. పరహేలిని అంటే మామూలుగా దగ్గరగా ఉంటుంది. పరహేలి అంటే దగ్గరగా ఉంటుంది. అపహేలి అంటే దూరంగా ఉంటుంది. ఇది సూర్యునికి సంబంధించి. మనకు రైట్ ఆప్షన్ ఏంటి? చంద్రుడికి సంబంధించింది రైట్. ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే న్యూయార్క్ ఏ నది ఒడ్డున కలదు అన్నాడు. న్యూయార్క్ అనేది హడ్సన్ నది ఒడ్డున కలదు. ఈ హడ్సన్ నది ఏ ఖండంలో ఉంటుందంటే ఉత్తర అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్, రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు ఎవరు అన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్. రైట్ ఆప్షన్. నెక్స్ట్, జనవరి 31, 2018 ప్రచురించబడిన న్యూ వరల్డ్ హెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం ఎంత అంటే 6. జనవరి 31, 2018 ప్రకటించింది. ఏంటి? న్యూ వరల్డ్ హెల్త్. ఇది ప్రస్తుతం కూడా ఈ స్థితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఉన్నప్పుడు కూడా న్యూ వరల్డ్ హెల్త్ ప్రకారం భారత స్థానం 6. కాబట్టి ఇది మనకి ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. మీరు జీకే కరెంట్ అఫైర్స్ని నిర్లక్ష్యం చేయొద్దు. అప్పుడు పాత కదా పేపరు, జీకే కరెంట్ అఫైర్స్ మనకి ఎందుకు వస్తాయి అనుకోకండి. జీకే ఎప్పుడు కామన్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జీకే కింద ఉపయోగపడుతుంది. ఒకప్పుడు కరెంట్ అఫైర్సే, ఇప్పుడు జీకే కింద ఉపయోగపడుతుంది. సో కొన్ని మారిని వదిలేసి మిగతా అన్నీ చదువుకోవచ్చు. నెక్స్ట్, స్టెథోస్కోప్ను కనుగొన్నది రెనే లెనెక్. రైట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఏంటి అంటే జామితి పితామహుడు యూక్లిడ్. మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్లో ఇది రిపీటెడ్గా వచ్చింది. టూ టైమ్స్ వచ్చింది. 3 సార్లు డిఎస్సి అయితే వీళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. నెక్స్ట్ ఆప్షన్, బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. ఇది రిపీటెడ్ బిట్టే. ఇప్పుడు లేటెస్ట్గా ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో మనకి కొంచెం హిందువులకి డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే అడగవచ్చు, బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులకు ప్రస్తుత కాలంలో వ్యతిరేకించిన ఒక ప్రెసిడెంట్ ఏ దేశస్తుడు అంటాడు, లేదంటే ఎవరైనా అడగవచ్చు. ఇది అమెరికా. చెస్ ప్రపంచ కప్ 2017 గెలుచుకున్న వారు ఎవరు అన్నాడు. ఇక్కడ లెవెన్ అరోనియన్. భారత రాజ్యాంగం 123 సవరణ బిల్లును లోక్సభలో ఆమోదించిన తేదీ ఎప్పుడు అన్నాడు. ఆగస్టు 2, 2018. నెక్స్ట్, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించే తేదీ. జనాభా దినోత్సవం అంటేనే జూలై 11. ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగాడు. శ్రీమతి సరోజినీ నాయుడు. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం ఎప్పుడు అని అడిగాడు. 1951. మొదటి ఆసియా క్రీడలు అంటే ఇది ఇంపార్టెంట్ బిట్టు.
మనకి ఇదే సమయంలో ఈ ఎలక్షన్లు జరిగింది ఎప్పుడంటే 1951, 52లో జరిగాయి భారతదేశంలో మొదటిసారి ఎలక్షన్లో. 51, 52 ఒకవేళ స్పెసిఫిక్ అడిగితే 52 అని చెప్పుకుంటాం. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా ఎలా పిలుస్తారంటే వేసవికాలంలో వచ్చే ఋతుపవనాలని నైరుతి ఋతుపవనాలు అంటాం. నెక్స్ట్, కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు. ఇక్కడ నీలం, ఆకుపచ్చ, ఎరుపు. ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఆర్జీబీ అంటాం. మనం ఏదైనా ఫోటో సేవ్ చేసినప్పుడు ఆర్జీబీ మనం మెథడ్లో సేవ్ చేస్తాం. దాని ఫైల్ని ఆర్జీబీ ఫైల్ అంటాం. అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఇక్కడ మామూలుగా మనం ఎలా గుర్తుంచుకుంటే సింపుల్ మీకు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఏ మంత్రిత్వ శాఖకు చెందింది అని అడిగాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖకు సంబంధించింది. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ అన్నాడు. సెప్టెంబర్ 24, 2017. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ సెప్టెంబర్ 24, 2017. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం భారత్. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రం ఏది అన్నాడు. గుజరాత్. రెండవది ఆంధ్రప్రదేశ్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం ఏది అని అడిగాడు. ఫ్రాన్స్. ఇక్కడ మీరు ఫ్రాన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇందులో భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అని అడగచ్చు, లేదంటే వరుస క్రమం అడగచ్చు. అందులో ఏంటి అంటే చైనా ఉంది, ఫ్రాన్స్ ఉంది, రష్యా ఉంది, యూకే ఉంది అంటే యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు గమనించారా, 2 శత్రు దేశాలైన రష్యా, యునైటెడ్ స్టేట్స్ అమెరికా కూడా ఇందులో సభ్య దేశాలు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ బిట్, హర్టా కమిటీ ఏ కమిషన్ యొక్క సిఫారసులు ఉప కమిటీ అన్నాడు. హర్టా కమిటీ సైమన్ కమిషన్ యొక్క ఉప కమిటీ, సైమన్ కమిషన్. నెక్స్ట్ ఆప్షను ఇక్కడ చూడండి, ఈ కమిటీలు ఎక్కువగా వస్తున్నాయి. హర్టాగు, సైమను ఇలాంటి కమిటీలు ఎక్కువ వస్తున్నాయి. ముందు నేను సోషల్ కంటెంట్లో ఈ కమిటీలు అన్నీ ఉన్నాయి. సార్జెంట్, స్లాడరు, హంటర్ ఇవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ముందు ఎస్ఏ డిఎస్సి పేపర్ చూడండి. ఎడ్జిటబుల్కి కూడా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కంటెంట్ మొత్తం కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మెథడాలజీ కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ చదవడం వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎడ్జిటబుల్ ముఖ్యంగా చూడండి, ఏం పర్లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అలీగర్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపించిన సంవత్సరం 1875. ఎవరు స్థాపించారు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 1785లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు. అంటే ఎవరు స్థాపించారు అని అడగచ్చు. ఆల్రెడీ ఎవరు స్థాపించారని అడిగాడు బిట్టు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి అడిగిన బిట్టే, కాబట్టి ఇక్కడ వేరేలాగా అడిగాడు. బిట్టు మారుతుందంతే, సేమే ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్లు వస్తున్నాయి. మీరేం వదలవలసిన పని లేదు. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక కానీ బీసీజీ అంటాం. బీసీజీ అబ్రివేషన్ కూడా అడుగుతున్నాడు ఒక్కోసారి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే కేజీబీ పాఠశాలల యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించడకు అన్నాడు. మీకు తెలుసు కేజీబీ అంటే కస్తూర్బా పాఠశాల అని మీరు వింటారు, బాలికలకు సంబంధించింది. నెక్స్ట్ 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతిని వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది అన్నారు. ఎవరు, వుడ్స్ డిస్పాచ్. యాక్చువల్గా మన భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది ఉచితంగానే ఉండేది. చాలా ఎక్కడ కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. విద్యా వ్యవస్థలో మనకి అన్నీ నేర్పేవాళ్ళు. ఏంటి, వ్యవసాయం నేర్పేవారు, వేదాలు నేర్పేవాళ్ళు, మనకి జీవన విధానం నేర్పేవాళ్ళు, నీతి నియమాలు నేర్పేవాళ్ళు. అన్నీ కూడా మనకు అక్కడ నేర్పడం జరిగేది. దానికి ఎటువంటి ఫీజులు వసూలు చేసుకునే వాళ్ళు కాదు. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే విద్యా వ్యవస్థని బిజినెస్ చేసింది ఎవరు అంటే ఈ బ్రిటిషర్సే. చాలామంది అంటూ ఉంటారు మన బ్రిటిషర్స్ మన దేశాన్ని కొంచెం డెవలప్ చేశారు. కొంచెం కాదు, అసలు మన దేశ జీడిపి బ్రిటిష్ వాళ్ళు మన దేశం రాలేనప్పుడు అయితే 39 జీడిపి ఉండేది. వాళ్ళు వెళ్ళేసరికి 0 అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 7.2 వరకు వచ్చింది. 7. ఓకే, అవన్నీ వేరే సబ్జెక్ట్లో ఉన్నాయి. అవి ఆ బిట్లో వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కొత్త బుక్స్లో అయితే
ఈ ఈ లెసన్స్ అన్నీ బాగున్నాయి, న్యాచురల్గానే ఉన్నాయని చెప్పాలి. కొత్త బుక్స్లో 6th క్లాసు సెకండ్ సెమిస్టర్లో అయితే చాలా నీట్గానే ఇచ్చాడు. నేను టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదో రోజు, అప్పుడు నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, యోగా అనే పదం యజ్ అనే మూలం నుండి వచ్చినది. యజ్కు మూలమైన భాష ఏది అంటే సంస్కృతం. ఆర్ఎంఎస్సి అని విస్తరించండి అన్నాడు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆప్షన్ రైటే. మోడల్ స్కూల్స్కు ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించిన ఏర్పాటు చేయబడింది అన్నాడు. ఎవరంటే ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు మాత్రమే. అయితే పూర్తిగా వీళ్ళకేనా అంటే కొంచెం పర్సంటేజు, పట్టణాల్లో కూడా చిన్న పర్సెంట్ ఉంటుంది. మీకు ఎంత అంటే అది 5% వరకు ఉంటుంది. కాకపోతే పూర్తిగా అయితే మాత్రం గ్రామీణుల కోసం ఇది ప్రవేశపెట్టింది. ఈ మధ్యకాలంలో పట్టణాల్లో వాళ్ళు కూడా చిన్న ఒక 5% అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. క్రిటినిజం దేని వలన ఏర్పడుతుందంటే అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది. మరి ఆక్సియాలజీ దేన్ని అధ్యయనం చేసే అవసరం అంటే విలువలు, వాల్యూస్. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది ఆక్సియాలజీ అనేది విలువలు లేదా విలువలు లేదా వాల్యూస్ అంటాం. విలువల్ని అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్, జ్ఞానేంద్రియ వికాసం. జ్ఞానేంద్రియ వికాసం ఏ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుందన్నాడు. జ్ఞానేంద్రియ వికాసం అయితే శైశవ దశలోనే. అంటే మీరు బిట్టు చూడగానే ఇక్కడ రౌండప్ చేస్తున్నాయి కాబట్టి మీకు కొంచెం ఐడెంటిఫై అవుతుంది. కానీ ఇది ఇవ్వలేనప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బిట్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, థార్న్డైక్ సిఏవిడి ప్రజ్ఞ పరీక్షను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు అన్నాడు. సిఏవిడి థార్న్డైక్ సంబంధించిన ప్రజ్ఞ పరీక్ష. ఇది మానసిక సామర్థ్యాలని అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో చూడండి, ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఏ విశేషకానికి సంబంధించింది అన్నాడు. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇతరులు ఏదైనా బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు యొక్క పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఒక ఉద్వేగం వస్తుంది, దాన్నే సహానుభూతి అంటాం, ఎంపతి. సో ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది కొంచెం మీరు ఈ రౌండప్ చేసి లేకపోతే ఇది కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నట్టే. నెక్స్ట్, అంటే కొన్ని బిట్లు తప్పుకున్నాయి నేను యాడ్ స్కోర్ ఇచ్చి చెప్తాను, మిగతా రిపీటెడ్గానే వస్తుంటాయి, అవి అలా చదివేసుకోండి. యాడ్ స్కోరు మిస్టేక్స్ ఉన్నాయి, నేను చెప్తాను. భాషా సంబంధ వైకల్యం అంటే డిస్ఫేసియా. అంటే మరి డిస్గ్రాఫీ అంటే ఏంటి? రాత సంబంధ వైకల్యం. తర్వాత డిస్కాల్కులీ అంటే మ్యాథ్స్ సంబంధించిన వైకల్యం. డిస్లెక్సీ అంటే మనం మామూలుగా చదివేటప్పుడు వచ్చే వైకల్యం. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాల్లో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు అన్నాడు. ఇది ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో భాగం. పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు అని చెప్పిన వారు ఏంటి అంటే ఇది సిద్ధాంతం పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో భాగం. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో భాగం. తర్వాత ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూని సూచించేది అంటే మన వ్యక్తుల యొక్క మానసిక వికాసం, అంటే మోరల్ డెవలప్మెంట్, వ్యక్తుల యొక్క మానసిక వికాసం. మూర్తిమత వికాసంలో జనన పూర్వ మరియు జననానంతర కారకంగా పనిచేసేది అన్నాడు. తల్లిదండ్రుల వైఖరి అవుతుంది. అంటే మూర్తిమత వికాసం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క జనన పూర్వ మరియు జననానంతర కారకంగానే పనిచేస్తుంది. జనన పూర్వ జననానంతర రెండు కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాసులో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యమే కదా. సహజ సామర్థ్యం మనం కంటిన్యూషన్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్, పావులో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ఏంటి అన్నాడు. నిబంధన జరిగిన తర్వాత యూఎస్ అవుతుంది. అంటే నిర్నిబంధత ఉద్దీపన. నిబంధన జరిగిన తర్వాత నిర్నిబంధత ఉద్దీపన అంటే యూఎస్, అన్కండిషనల్
స్టిములస్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహసామర్థ్య పరీక్షలు ఎన్ని అన్నారు? 8. అంటే ఇవి ఎవరివి అంటారు? బిన్నెట్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహసామర్థ్య పరీక్షలు 8. ఎన్ని లేదంటే 8 డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలు ఎవరేవి అంటాడు? బిన్నెట్ సంబంధించినవి. బిన్నెట్ సంబంధించినవి. నెక్స్ట్ ఆప్షన్, భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది అంటే ప్రాగ్భాష దశే, ప్రీలింగ్వల్ స్టేజ్. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాష దశ. నెక్స్ట్ ఆప్షన్, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, బిట్ అర్థం కాదు ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఎప్పుడు కూడా మీకు మోడల్ పేపర్స్ చేయడమే ఇంపార్టెంట్. మీరు ఈ మధ్యకాలంలో చాలామంది కోచింగ్ సెంటర్లో కూడా క్వశ్చన్ పేపర్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తీసుకొని ఆ యొక్క డేటాని కాపీ పేస్ట్ చేసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. తద్వారానే మీకు అంటే వాళ్ళు చెప్పినప్పుడు కొన్ని మిస్టేక్స్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకోవాలి, కాకపోతే ఇక్కడ టైప్ చేసుకోవాలి. చూసి టైప్ చేసినప్పుడు మిస్టేక్ చేయడం, వాళ్ళు మిస్టేక్ చెప్పడం జరుగుతుంది. నేను ఎందుకని ఫైనల్ కీని బేస్ చేసుకొని చెప్తున్నాను, డైరెక్ట్గా పేపర్ కాదు, ఫైనల్ కీని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఎక్కడైనా యాడ్ స్కోర్ అని ఉంటే మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. మీరు కొంచెం ప్రతి పేపర్ని జాగ్రత్తగా చూడండి. ఎస్జిటి వాళ్ళు ఎస్ఏ పేపర్లు అన్నీ చూడొచ్చు, డౌట్ లేదు. ఎస్ఏ వాళ్ళు ఎస్జిటి పేపర్లు అన్నీ చూడొచ్చు. ఏటేటి చూడొచ్చు అంటే ఎస్జిటిలో కంటెంట్ మొత్తం చూడొచ్చు, మొత్తం మెథడాలజీ మొత్తం చూడొచ్చు. అంతేకాదు జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి కదా, మరి బోధన దృక్పథంలో ఇవన్నీ కామనే కదా, అవన్నీ ఇందులో ఉంటాయి. నేను అవన్నీ కూడా చూసుకోండి చెప్తున్నా. మీకు అవకాశం ఉన్నప్పుడు ఏముందో ఒక గంట కేటాయిస్తే మీకు బిట్లన్నీ అయిపోతాయి. మీకు అవసరమైనవన్నీ ఫార్వర్డ్ చేసుకొని మీరు మిగతావన్నీ చెక్ చేసుకోవచ్చు. నేను మధ్యలో ఎందుకు చెప్తాను మీ టైం వేస్ట్ అవ్వకుండా అంటే, కొంచెం మిగతా పేపర్లు ప్రీవియస్ పేపర్లు అన్నీ కొంచెం చూడడం వల్ల మీకు ఏమన్నా బెనిఫిట్ అవ్వచ్చు అని, అంతే, మరేం కాదు. నెక్స్ట్ నేను పెట్టే పేపర్లు అన్నీ మీకు రావాలి అంటే కంపల్సరీగా మీరు లైక్ చేయాలి. ఎందుకంటే ఒక వీడియో లైక్ చేయనప్పుడు మేము పెట్టే రెండో వీడియో మళ్ళీ మీకు చేరుతుంది, లేదంటే మిగతా వీడియోలు చేరవు. ఎవరైతే లైక్ చేయరో, నేను ఇంచుమించు చాలా వీడియోస్ పెట్టాను, చాలామంది చేరలేనట్టు ఉంది. డిఎస్సి 3 పేపర్లు పెట్టాను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఒకటి మాత్రం అందరికీ చేరింది, మిగతా 2 చాలా ఎక్కువ మంది చేరలేదు. కారణం ఏంటంటే వాళ్ళు లైక్ చేయకపోవడం వల్ల నేను అనుకుంటున్నాను. సో మీకు పేపర్లు చూడాలి, ప్రీవియస్ పేపర్లు కంపల్సరీగా చూడాలి ప్రతి ఒక్కరు. మీకు కంపల్సరీగా మిగతా వచ్చే పేపర్లు, నేను పెట్టే అన్ని పేపర్లు మీకు చేరాలి అంటే కంపల్సరీగా లైక్ చేసుకోండి. నెక్స్ట్ అంటే వీడియో మొత్తం చూడకుండా మీరు కొంచెం చూసి స్కిప్ చేసిన మిగతా వీడియోస్ రావు, అది గమనించండి. ఎందుకంటే ఒక వీడియోని ఎక్కువ మంది చూసిన తర్వాత అది లైక్ చేసినప్పుడే రెండో వీడియో చేరుతుంది. అది యూట్యూబ్ రూల్ అనుకుంటాను. సో నాకు పెద్దగా తెలియదు దాని గురించి. ఓకే. ప్రక్షేపక పరీక్ష లక్షణం అస్పష్టమైన ఉద్దీపన. ప్రక్షేపక పరీక్ష లక్షణం అని అడిగాడు, అస్పష్టమైన ఉద్దీపన. నెక్స్ట్, కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి ఏది అని అడిగాడు. అంటే నిష్క్రియాత్మక స్మృతి, అంటే పాజిటివ్ మెమరీ అంటాం. నెక్స్ట్, చామస్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరి అయిన ప్రవచనం అన్నాడు. అంటే పిల్లలు పుట్టకతోనే భాషను నేర్చుకొని అంతర్గత సామర్థ్యాలు కలిగి ఉంటారన్నారు చామస్కీ. ఈ చామస్కీ సిద్ధాంతం ఏ సిద్ధాంతం అని అడిగాడు ప్రీవియస్ పేపర్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. భాషా వికాస సిద్ధాంతం. అంటే బిట్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా ఏదో రూపంలో ఆ సరౌండింగ్లోనే బిట్ వస్తుంది. అందుకని మీరు ప్రీవియస్ పేపర్లు ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు? ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు అంటే పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం అంటాం. అంటే ఒక వ్యక్తికి ఏ శిక్షణ ఇవ్వము, ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వము, అతనిగానే వాళ్ళ సొంత అంటే ఇండివిజువల్గానే ప్రవర్తనలో ఇంకా మార్పులు జరిగినప్పుడు మనం ఈ పరిపక్వత వల్ల ఏర్పడిన అభ్యాసనంగా పరిగణిస్తాం. వేరుగా ఉన్న దానిని గుర్తించండి అన్నాడు. ఇక్కడ వేరుగా ఉన్నది ఏంటి అంటే మనకి ఇక్కడ
బోధన సిద్ధాంతం వేరుగా ఉంది. ఎలా అంటే బోధన సిద్ధాంతం బ్రోనర్ బోధన అంటే బోధన సంబంధించి చెప్పాడు. మరి మిగతా ఏంటి అంటే మిగతా అన్నీ కూడా ఈ సామాన్యీకరణ సిద్ధాంతం కానీ, ఆదర్శాల సిద్ధాంతం కానీ, ట్రాన్స్ఫర్ సిద్ధాంతం కానీ అభ్యసన బదలాయింపుకి సంబంధించిన సిద్ధాంతాలు. మరి అభ్యసన బదలాయింపు అంటే సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ఆధార్ ఎవరు అంటే చార్లెస్ జెడ్ అనమాట. సామాన్యీకరణ సిద్ధాంతానికి ఆధార్ ఎవరు? చార్లెస్ జెడ్. తర్వాత బ్రోనర్ ఏమో మీకు బ్రోనర్ బోధనకు తెలుసు మీకు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆదర్శ సిద్ధాంతంకి అయితే డబ్ల్యూసి బాగ్లే వస్తుంది. మరి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం కంటే ఎవరంటే వోల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ వస్తుంది. మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆధార్లో కూడా అడుగుతున్నాడు ఎక్కువగా. ప్రీవియస్ పేపర్ మీరు చూసినట్లయితే ఎక్కువగా ఈ సిద్ధాంతాల యొక్క ఆధారాలు అడగడం, లేదంటే దాని లక్షణాలు ఏమడడం, ఇలా వేరుగా ఉన్నది ఏంటి ఇలాగ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ రోసాక్ ఇంక్ బ్లడ్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దేనికి చెందినవి అన్నాడు. ఇవన్నీ నిర్ణయకాలు అంటే డిటర్మినెంట్స్ అన్నమాట. నిర్ణయకాలు అంటాము, నిర్ణయకాలు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నెక్స్ట్ పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత అదే పద్యాన్ని కేవలం 2 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకుంది. అంటే ఆమె పొదుపుకన్నంత. ఇది మనం చూసినట్లయితే మీరు సింపుల్గా మీరు చేయాలంటే మరి 4 పార్ట్స్ డివైడ్ చేసినట్లయితే మనకి 2 పార్ట్స్ 25% తగ్గించుకొని 75% పొదుపు చేసినట్టు రాసుకోవచ్చు. అంటే మీరు క్యాల్కులేషన్ చేయకుండా సింపుల్గా చేయాలనుకుంటే దేన్నైనా 4 భాగాలు ఇచ్చుకోవచ్చు మనకి ఎక్కువ ఇచ్చింది. నెక్స్ట్ తెలుగు, ఇది మీరు మామూలుగా కొంచెం ఇటువంటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పాస్ చేసుకొని చూసుకోండి. ఇది రైట్ ఆప్షన్ 4వది. ఇక్కడ ఏంటి అంటే పుట్టన్న అంటే మనకి మధుపరకాలు ఇచ్చాడు. దేవాంజీ ఏమో గులాబీ అత్తరు ఇచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడు అంటే నాటకం అనమాట. సత్యనాథన్ల స్ఫూర్తి ప్రదాతలు, ఇవి పాత పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు కొత్త బుక్స్లో కొన్ని పాఠ్యాంశాలు మారాయి. మీరు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ తెలుగుని మామూలుగా మామూలుగా వీలైనంత వరకు చెప్తూ ఉంటాను. మిగతాన్ని మీరు పాస్ చేసుకొని చూడండి, చూడడం మంచిదే. కొన్ని పాఠ్యాంశాలు పాతవి కూడా ఉన్నాయి కదా, కొన్ని మారడం జరిగింది. కాబట్టి తెలుగు మరి విషయంలో కొంచెం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మామూలు చెప్పేస్తున్నా, చూసుకుంటూ వెళ్ళిపోయాను. హిందీ పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. ఇది కొంచెం మామూలుగా ఏంటి అంటే ఇది వస్తుంది. కోసలగావు మత్తులకు బూరి మయాంగత తారమహల్. నెక్స్ట్ భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్. నెక్స్ట్ వచ్చేది అంటే తప్పు చెప్పానా? ఓకే, భూషలుగావు మత్తులకు బూరి మయాంగత తారమహల్, భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకము. నెక్స్ట్ ఏంటి? భూషలుగావు పురుషుని భూషితంజేయ పవిత్రవాణి వాగ్భూషణమే. ఇక్కడ నుంచి వాగ్భూషణమే సుభూషణము, భూషణములు నశించుచున్నాయి. ఇవి మీరు పాస్ చేసుకుని చదవండి అమ్మా, నేను ఏమనుకోవద్దు. అన్నీ తెలుగు ఒకటి కొంచెం ఇంగ్లీష్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి కొంచెం పాస్ చేసుకుని చదివేసుకోండి. టైం అంటే ఎక్కువ తీసుకుంటుంది వీడియోకి. ఆల్రెడీ 200 బిట్లు కాబట్టి చాలా సమయం తీసుకుంటుంది. నేను చిన్న శునకాన్ని పెంచుకున్నాను ఈ వాక్యంలో అన్నాడు. అంటే ఒక సర్వనామం, ఒక విశేషణం, ఒక నామవాచకం, ఒక క్రియ ఉన్నాయి. నెక్స్ట్ పండ్లను బొట్ట నిండుగా వేయుచు వెక్కిరించును మిన్న కదాటుచు దోకలెత్తుచు ఊయిచు కోతుల చేష్టలను తెలిపే వాక్యంలో అలంకారం అంటే స్వభావోక్తి, స్వభావం తెలియజేస్తుంది. కాబట్టి యన అనగా అర్థం ఏంటంటే సమానం. వనరు అనగా ఏంటంటే పదానికి నానార్థాలు అడిగాడు. ఇక్కడ ఆ ఇంపు కలుగు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఒప్పు అనుకూలత వచ్చింది. నెక్స్ట్ లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించినది అన్నాడు. వేదాంతం పార్వతీశ్వర. నెక్స్ట్ విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయడం వలన ఈ భాషా సామర్థ్యాన్ని చెందుతుందంటే సృజనాత్మకత. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇది మనకి మెథడాలజీ కూడా బిట్ ఎక్కువ వస్తుంటుంది సృజనాత్మక సంబంధించి.
చెప్పుడువాడు చెప్పిన వినుడివాడు వినిపించను వివేకం పుట్టేదాను ఇది పులి గౌతో చెప్పనమాట. ప్రాణములకు జీవనాధారం అంటే అనిలుడు. ఇది ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్ ఏంటంటే క్రింది వాటిలో జైవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం ఏదంటే చిలక సందేశం. కాంతమణి పదంలోని అంటే ఉపమాన ఉత్తరపద గణపదాయ సమాసం ఉందట. సమాసం అంటే ఇది బొమ్మగుర్రం అనేది దీపా అగర్వాల్. క్రింది వాటిలో ఎనదే సంధి జరగని పదం ఏది? సంధి జరగని పదం అన్నాడు. అంటే ఈ మూడు జరుగుతుంది, ఇది జరగదు అనమాట. ఇవి ఈ కామన్గానే ఇస్తుంటాడు కాబట్టి ఇవి చూసుకోండి అమ్మా. ఇవి కామనే కదా, పాఠ్యాంశాలు అంటే కొన్ని పేర్లు కానీ మిగతా అన్నీ కామన్గానే ఉంటాయి కదా. ఇది కూడా చూసుకోండి. ఇది ఏంటంటే ఎతిమైతులు వచ్చే పదాలు అంటే బాగా వచ్చింది దీనికి. తర్వాత నేను భూదాన యజ్ఞం అనే పేరు పెట్టాను. దీన్ని కర్మణ వాక్యం లేదు అంటే నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. ఓకే, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఓకే రైట్. నెక్స్ట్, కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఎలా అంటారు? కోలాటంలోని పాటకు అనుగుణంగా నృత్యం చేసేదాన్ని కోపు అంటారట. కోపు. ఇవి కంపల్సరీగా చూడండి అమ్మ. జానపద నృత్యాలు అలాంటివన్నీ కొంచెం ఎక్కువగా బిట్లు వస్తున్నాయి. తృష్ణ పర్యాపదాలు గుర్తించాలంటే వాంఛ ఈప్సం, ఇది ఇంపార్టెంటే. రిపీటెడ్ నేను చాలాసార్లు వీటి చూశాను. అంటే చాలాసార్లు అంటే మీకు అర్థం కాకపోవచ్చు. నేను ఎలా చెప్తున్నానంటే నా దగ్గర చెప్పాను మీకు ప్రీవియస్ వీడియో, నా దగ్గర ఇంచుమించుగా 80 టెక్స్ట్ పేపర్ 80 ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ 80 కంటే ఎక్కువ ఉన్నాయి. 80+ అనమాట. దగ్గరగా 100 ఉండొచ్చు. మొత్తం రీసెంట్ అన్నీ ఉన్నాయి. దగ్గర 80 నుంచి 100 పేపర్స్ ఉంటాయి. అన్నీ పెట్టాలంటే పెడతాను, మీరు అందరూ కొంచెం చూస్తున్నారని అనిపిస్తే పెడతాను, లేదంటే అన్నీ పెట్టాలని వేస్ట్ కదా, మీరు చూడలేండి. ఓకే, చూస్తే కాదు చూసి లైక్ చేయండి ముందు ముఖ్యంగా, లేదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ, సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే కంపల్సరీ వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అన్ని వీడియోస్ వస్తుంటాయి. మీరు నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే మానేవచ్చు. సబ్స్క్రైబ్ చేసింది అయితే అన్ని వీడియోస్ పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే పక్క దోసవచ్చు, నో ప్రాబ్లం. అంటే చూడాలనే లేదు కదా, బెటర్గా ఉంటే చూసుకోండి. అనుకూలంగా లేని పరిస్థితిని గుర్తించి అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఏ జాతి అయినా ఉపయోగిస్తాం అంటే మనకు అనుకూలంగా నచ్చలేనప్పుడు చొక్క ఎదురు వాడతాం ఎక్కువగా. క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం అంట. పరుష సరళాక్షరాలు లేని పదం అంటే ఇదంట. మిగతా దాంట్లో 3 కూడా ఉన్నాయి, సార్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే విద్యా లక్ష్యాలు 3 ఉన్నాయి, ఒకటి కానిది ఉంది. అంటే విద్యా లక్ష్యాలు ఎక్కువగా అడుగుతున్నాడు. చూడండి, పూర్వ నిర్ణీతాలు అంటే విద్యా లక్ష్యాలే. విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి. అమ్మ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి మెథడాలజీ మీకు 20 బిట్లు 40 మార్కులు మర్చిపోకండి. అంతేకాదు మొత్తం 1000 శోధనలతో 30 మార్కులు మర్చిపోకండి. 60 బిట్ల వరకు మీకు ఇందులో కవర్ అవుతాయి. 60 బిట్లు ఇందులో కవర్ అవుతుంటాయి, వదిలేవద్దు. వదిలేసారా మీరు నష్టపోతారు. ఓకే, ఎడ్జిటి వాళ్ళు మీరు ఈ పేపర్ ఉపయోగించుకోండి. మీకు ఇది నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. దాని ద్వారా నేను మిగతా ఎడ్జిటి పేపర్లు, డిఎస్సి పేపర్లు అన్నీ చేస్తాను 1 by 1. ఎడ్జిటి పేపర్లు అయిపోయిన తర్వాత వీలైతే టెట్ పేపర్లు కూడా చేయమని అడుగుతారు కొంతమంది, చేస్తాను టెట్ పేపర్లు. అంటే ముందు డిఎస్సి ఉండడం వల్ల నేను డిఎస్సి పేపర్ చేస్తున్నాను. టెట్ అడిగారు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, పెడతాను 1 by 1. అంటే నాకు కొంచెం ఖాళీ ఉండకపోవడం వల్ల నేను ఎక్కువ పెట్టలేకపోతున్నాను. వీలైనంత వరకు నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఏంటనుకుని పూర్వ నిర్ణీతాలు విద్యా లక్ష్యాల్లో భాగమే. తర్వాత విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి. ఎస్ రైటే. సామూహికంగా వర్ణించబడడానికి అవ్వదు, ఇది సామూహికంగా వర్ణించబడవు, ఇది విద్యా లక్ష్యాలే. ఇక్కడ కొలదోన పరివర్తన నుండి ఇది తప్పిచ్చాడు. ఇక్కడ మీరు విద్యా లక్ష్యాలు ఉంటే ఈ 3 రైటే. నెక్స్ట్, వచన కవితలో ఉండేది అన్నాడు. ఉండేది గమన వైవిధ్యం అట. ఎస్. తర్వాత భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం అన్నాడు. భాష మానవుని ఒక సహజాతవాదం అని చెప్పేవారు అంటే స్వతసిద్ధవాదం. ఈ బిట్టి నేను చాలాసార్లు చూశాను. నెక్స్ట్, ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినది అన్నాడు. ఇదేంటి? విసంధి రూపాలు. నెక్స్ట్, లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏంటి? పఠనం, లేఖనం. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏంటి అంటే పఠనం, లేఖనం. చాలా ఇంపార్టెంట్ అన్నది. నెక్స్ట్ అంటే
ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని అంటారు. ఇక్కడ ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలో విద్యార్థి బోధిస్తే సమవయస్కుల బోధన అవుతుంది. సమవయస్కుల బోధన. నెక్స్ట్ అంటే తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడం అంటే స్వీయ మూల్యాంకనం, ఛాత్రోపాధ్యాయులకు సంబంధించింది. మనం పిల్లలకి ఏమైతే బోధించామో మనం మూల్యాంకనం చేసుకోవడం స్వీయ మూల్యాంకనం అంటాం. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం అన్నాడు పప్పెట్రీ అంటే. ఇందులో ఇచ్చిన వాటిల్లో పప్పెట్రీ పెట్టి. నెక్స్ట్ మాపనం లక్షణాల్లో ఒకటి అంటే పరిమాణాత్మకం. మాపనం అనేది లక్షణాల్లో ఒకటి, పరిమాణాత్మకం. మాపనం లక్షణాల్లో ఒకటి పరిమాణాత్మకం. ఓకే, అంటే ఇది కాదనమాట. నెక్స్ట్ ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం, గా అనేది అల్పప్రాణము, నాదము, కంఠ్యము అంటున్నారు. నెక్స్ట్ ఇంగ్లీషు మీరు దయచేసి మామూలుగా చూసేసుకోండి. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, అంటే టైం సరిపోవట్లేదు. మెయిన్ ఏంటంటే కంటెంట్ నేను అందరికి ఉపయోగపడదని మొత్తం చేయడం జరుగుతుంది. ద నావలిస్ట్ హూ బిలాంగ్స్ టు ద 19th century ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే బెంజమిన్ డిస్రాలి. నెక్స్ట్ ఏంటంటే ద ఇంగ్లీష్ డ్రామా కోరిలోన్స్ వాజ్ రిటన్ బై అంటే విలియం షేక్స్పియర్. ఇది మీకు ఇంగ్లీష్ మనకి కొత్త బుక్స్ వచ్చాయి కదా, సో ఇందులో కొన్ని మాత్రమే ఉపయోగపడవచ్చు. కాబట్టి మామూలు ఇది కూడా మీరు తెలుగులోకి పాస్ చేసుకొని చూసుకోండి అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ద స్కాలర్ గిస్పీ వాజ్ ఏ పోయిమ్ రిటన్ బై మాథ్యూ అర్నాల్డ్. ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ వాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అన్నాడు 14 essays అంటే 14 ఎస్సేలు తీసుకొని మనకి ఈ యొక్క బ్లాక్ ఫోక్ అనేది తయారు చేయండి. ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ అంటే ఇన్ డైరీ రైటింగ్ వన్ షుడ్, డైరీ రైటింగ్ ఎలా రాస్తారని అడిగారు. అయితే బి బ్రాడ్లీ హానెస్ట్ అండ్ ఎక్స్ప్రెసెస్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్, థాట్ అండ్ ఒపీనియన్స్. ఇదే రైట్ అవుతుంది. ఇది కామన్ అమ్మ. మరి అంటే కొన్ని లెసన్స్ మనకి మారే కానీ కొన్ని ఏంటంటే నాలెడ్జ్ని పరీక్షించే విధంగా వచ్చే బిట్లు కామనే కదా, సో ఇది జాగ్రత్త చూసుకోండి. జనరల్ మెథడ్ ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్. మనకి అట్మాస్ఫియర్ అనేది రైట్ ఆప్షన్ ఇచ్చాడు. అట్మాస్ఫియర్. ఓకే, నెక్స్ట్ ద ఇంటలెక్చువల్ context that you establish for your topic and is in an essay is called. తర్వాత మోటివ్, ఇది ఆప్షన్ మోటివ్. నెక్స్ట్ ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విత్ బోత్ లిప్స్ ఆర్ అంటే బెల్బుల్ అన్నాడు, ఆప్షన్ రైట్ అది. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విత్ ఈచ్ షుడ్ సౌండ్ ఆర్ syllable of your words trusted is called stress అన్నమాట. ఇది స్ట్రెస్. దీనికి ఆప్షన్ ఇక్కడ బిట్వీన్లో ఈ అంటే ఇది రైట్ అవుతుంది. దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్ అంటే దీనికి ఆప్షన్ ఏంటంటే అండర్లైన్ హూ అన్నాడు. హూ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. దీనికి సంబంధించిన హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అని మనకు ఆప్షన్ ఉంది, సో అదే రైట్. చూస్ ద యాడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ అన్నాడు. క్వాంటిటీని ఎలా చూపిస్తామంటే మచ్ అని చెప్తాం కాబట్టి ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ద రేడియో హ్యాస్ అనౌన్స్డ్ అబౌట్ సైక్లోన్ అంటే రేడియో ద్వారా ఏం చేస్తాం, అనౌన్స్డ్ అవుతుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్, ఇది రైట్ అవుతుంది. తర్వాత కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒడిశా. ఒడిశాలో బిగ్గెస్ట్ టౌన్ కటక్ అని చెప్పాడు. దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో రాయమన్నాడు కానీ మీనింగ్ మారకూడదని చెప్తున్నాడు. ఓకే, నో అదర్ టౌన్ ఈజ్ ఒడిశా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్ అనేది రైట్ అవుతుంది. తర్వాత ఏంటి అంటే ద ప్లేయర్స్ రిటర్న్ హోమ్ వెన్ ద సన్సెట్ అన్నాడు. ఈజీ అన్నాడు. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్ అంటే డ్యూటీ ఈజ్ గాడ్, ఇది రైట్ ఫస్ట్ రైట్ అవుతుంది. డ్యూటీ ఈజ్ గాడ్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ గో టు చర్చ్ ఆన్ సండే అంటే ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఆప్షన్ రెగ్యులర్గా వెళ్తున్నాం అని చెప్పడానికి వాడతాం. తర్వాత ఈ వాజ్ గేజింగ్
అట్ ద స్పెక్టికల్స్. ఇది ఎట్ ఎట్ ద స్పెక్టికల్స్ అనేది రైట్ అవుతుంది. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ గుంటూరు అనేది గ్రామాటికల్లీ కరెక్ట్ అవుతుంది. తర్వాత ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై అన్నాడు. ఇది పిఓఏ 1992 చట్టం అని చెప్పాడు. ఇది రైట్ అట. తర్వాత ఏంటి అంటే ఇది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగిందమ్మా. ఇది 102 అది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. సో అది వదిలేసండి. నెక్స్ట్ ఏంటంటే బ్యాన్స్మెంట్ ఆఫ్ మదర్ టాంగ్ ఈజ్ సీన్ అన్నాడు. ఇది ఇన్ డైరెక్ట్ మెథడ్ అనమాట. తర్వాత ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హెల్మార్క్ ఈజ్ అన్నాడు. అంటే స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత ద పర్పస్ ఆఫ్ యూజింగ్ విజువల్ ఎయిడ్ ఇన్ ద టీచింగ్ ఈజ్ అన్నాడు. టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే విజువల్ ఎయిడ్స్ వల్ల మనకి స్టూడెంట్స్లో బాగా అట్రాక్షన్ అవుతుంది. విజువల్ అంటే మనం మామూలుగా ఏదైనా సరే చూస్తూ ఉన్నాము బొమ్మల రూపంలో, ఇలాంటివన్నీ మనం మాటలు వస్తుంటాయి. దానివల్ల ఏంటంటే మనకి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తుంది. చూస్ ద అథెంటిక్ మెటీరియల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని అథెంటిక్ మెటీరియల్గా బాగా ఉపయోగపడుతుంటుంది. చూస్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ ఇన్ రీడింగ్. అంటే మనకి దీన్ని ఏమంటాం అంటే సింపుల్ సౌండ్ సెన్స్ అంటాం దీన్ని. దీనికి ఆన్సర్ రైట్. నెక్స్ట్ అంటే లిజనింగ్ టు ద డైరెక్షన్స్ ఆఫ్ సంబడి టు రీచ్ ఏ ప్లేస్ కమ్స్ అండర్ అన్నాడు. అదే ఇంటెన్సివ్ లిజనింగ్గా ఉపయోగపడుతుంది. అంటే బాగా చాలా ఇంటెన్సివ్గా వింటూ ఉంటాం. అటువంటి డైరెక్షన్లో చూడేటప్పుడు ఏదైనా మనకి డైరెక్షన్స్ వస్తే ఎలా ఉంటుంది అంటే చాలా ఇంటెన్సివ్గా వింటూ ఉంటాం. అంటే మీరు ఎగ్జాంపుల్ మ్యాప్లో పెట్టి వెళ్ళేటప్పుడు కూడా, అంటే గూగుల్ మ్యాప్ పెట్టి బయటకు వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తే కూడా చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి, అలా అనమాట. అంటే సజెస్టోపీడియా ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు ఇస్డోసెన్స్. ఓకే, ఇస్డోసెన్స్. నెక్స్ట్ ద ఫిజికల్ రెస్పాన్స్ బిలీవ్స్ ఇన్ అని. ఫిజికల్ రెస్పాన్స్ బిలీవ్స్ ఇన్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ వస్తుంది. లెర్నింగ్ బై డూయింగ్ అంటే మనం మానసికంగా చేస్తూ వింటూ ఉంటాం కదా, లెర్నింగ్ అంటే వింటూ చేయడం అనమాట, లెర్నింగ్ బై డూయింగ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యాథ్స్ కూడా సేమ్ మీరు పాస్ చేసుకొని చూసుకున్నామా. ఇది నేను తప్పులున్న యాడ్ స్కోర్ అనేది చెప్తాను. ఇది మామూలుగా ఇది రైటే బిట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా రైట్ బిట్టే, ఇది కూడా రైటే. నెక్స్ట్ అంటే ఇది యాడ్ స్కోర్ అమ్మా, ఇది రాంగ్, ఇది మీరు చూడవసరం లేదు. నెక్స్ట్ ఇది రైటే. నెక్స్ట్ ఇది కూడా రైట్ బిట్టే. నెక్స్ట్ ఇది కూడా రైట్ బిట్టే. పాస్ చేసుకొని చూడండి, దయచేసి అర్థం చేసుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది కూడా రైట్ బిట్టే, ఇది కూడా రైట్ బిట్టే. నెక్స్ట్ ఇది యాడ్ స్కోర్ అమ్మా, ఇది వదిలేసేయండి. 19 లేదు, ఇది రైట్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఇది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది, ఇది వదిలేసేయండి, యాడ్ స్కోర్ ఉంది. తర్వాత ఇది రైట్ బిట్టే, ఇది రైట్ బిట్టే. నెక్స్ట్ ఇది కూడా రైటే, పాస్ చేసుకొని చూసుకోండి, ఇది కూడా రైటే, ఇది కూడా రైట్ బిట్టే, ఇది కూడా రైటేనమ్మా, ఇది కూడా రైటే. నేను మ్యాథ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు మ్యాథ్స్ కొంచెం సరిగా అంటే నేను సోషల్ సబ్జెక్టు, అందుకే నేను మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది రైట్ బిట్టే, ఇది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది, దీన్ని వదిలేసేయండి. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది యాడ్ స్కోరు వదిలేసేయండి. నెక్స్ట్ ఇది రైట్ బిట్టే, ఇది రైట్ బిట్టే, ఇది కూడా రైట్ బిట్టే. ఏబీసీ యొక్క బాహ్య పన్ను మొత్తం 360 కదా, ఇది రైట్ బిట్టే. నెక్స్ట్ ఇది కూడా రైట్ బిట్టేనమ్మా. ఇది వీరి వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అన్నది ఒక విద్యా విలువ. నైపుణ్యం అనేది విద్యా విలువ అని చెప్పింది ఎవరు? బ్రష్లు ఇచ్చే కదా, ఇది రైటు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే అంతర్గత
బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు. అంతర్గత బాహ్య రెండు కూడా అన్నవి స్థా స్థాయిలు గల లక్ష్యం అన్నాడు. ఏ లక్ష్యము అంటే మనం అంతర్గతంగా బాహ్యంగా కూడా సాక్ష్యాధారాలతో తీర్పునివ్వాలి అంటే కంపల్సరీగా మూల్యాంకనం అవుతుంది. అంటే ఒక టీచర్ అంతర్గతంగా బాహ్యంగా రెండు కూడా సాక్ష్యాధారాలతో తీర్పునిస్తాం. దీన్నే మూల్యాంకనం అంటాం. ఇది రైటే. అభ్యాసకుడు వృత్తాన్ని గీయటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు అంటే మనం హస్తలగ నైపుణ్యాలు చెప్పుకుంటాము. లేదా మ్యాప్ను గీయటకు అని అడుగుతాడు సోషల్ వాళ్ళకి. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన. చూడండి, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనం అన్నాడు. ముఖ్య లక్షణాలు గల పద్ధతి అన్వేషణ పద్ధతి, చాలా ఇంపార్టెంట్ పెట్టేది. సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము. సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము ఆవిష్కరణకు అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే సంశ్లేషణ పద్ధతిలోనే ఉండి సంక్షిప్త పద్ధతి ఉంటుంది. సమస్య సాధన సామర్థ్యాలు సామర్థ్యాన్ని మరియు వేగాన్ని పెంపొందించవచ్చును. తర్వాత తార్కిక పద్ధతి, ఇవన్నీ కూడా సంశ్లేషణలో ఉంటుంది. ఇది కాదనమాట, దోషం అవుతుంది. అంటే ఆవిష్కరణకు అవకాశం తక్కువ అనమాట, ఇది దోషం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యకు అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించేది ప్రదర్శన వస్తువులు. ఇది ఎడ్గర్ డేల్ కోను ఒకసారి కంపల్సరీ ఇందులోంచి ఏదో బిట్ పడుతుందో ఒకసారి చూసుకోండి. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది అని అడిగాడు. అంటే ఉత్తమ పాఠ్యపుస్తకంలో సరసమైన ధర ఉండాలి కదా, చక్కని ఉదాహరణలతో విశదీకరించబడాలి కదా, ముద్రణ దోషాలు లేకుండా కూడా ఉండాలి కదా. అంటే 3 రైట్, ఇది కాదనమాట. నెక్స్ట్ ఆప్షన్ మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా యందలి చివరి 2 సోపానాలు అన్నాడు. వ్యవస్థీకరణ మరియు వల్లివేయడం, నేను ఆర్గనైజేషన్ మరియు రిజిస్ట్రేషన్. ఇది మోరిసన్లోని మీరు ఒకవేళ గుర్తుంచుకోవాలనుకుంటే ఇందులో మోరిసన్లో మొత్తం 5 ఉంటాయి. అంటే ఎక్స్ప్లోరేషన్, తర్వాత రిజిస్ట్రేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్, రిజిస్ట్రేషన్ అని ఉంటాయి. 5 దశలు ఉంటాయి. ఈ 5 దశలు మీరు గుర్తుంచుకోండి. ఇందులో ఈ 2 ఇచ్చాడు, వేరే ఇవ్వచ్చు కదా. సో ఈ 5 దశలు మీరు కంపల్సరీ గుర్తుంచుకుంటే బెటర్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న అంటాం. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకమే కదా అంటాం, ఆల్టర్నేటివ్ కదా. సో ఇది నెక్స్ట్. ఇది మామూలుగా బిట్ చెక్ చేసుకుందామా. ఇది కూడా మీరు చూసుకోండి. హోమ్స్ ఇచ్చాడు. నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం హోమ్స్ అమ్మ. ఓకే, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో గ్రాఫ్ నుండి వస్తువు గుర్తును ఏ విధంగా చెప్పవచ్చు అన్నాడు. వస్తువును విరామ స్థితిలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సారీ ఇది ఎక్స్క్యూజ్ మీ, ఇది రాంగ్ ఆప్షన్. సారీ, ఇది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది, వదిలేసాను అమ్మా. అంటే 143 వదిలేసేయండి. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇది రైట్ బిట్టే. ధ్వని తరంగం ఈ ఆనకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తామన్నాడు. గాలి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు ఇది మీకు రాదు అని వదిలేసారా? పప్పులో కాలేసినట్టే. ఇది ఎక్కడ పడతాయి? జీకే కింద వస్తాయి. జీకే వదిలేవద్దు, సైన్స్ బిట్స్ వీలైనంత వరకు వదిలేవద్దు. ఇది చెక్ చేసుకున్నామా, ఇది రైట్ బిట్టే. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కొన్ని ఉంటాయి, అవి మాత్రం చూడండి. ఇది రైట్ బిట్టే. తర్వాత ఇది కూడా రైట్ బిట్టే, ఇది కూడా రైట్ బిట్టే. చూడండి, గడ్డం గీసుకునేందుకు వాడే క్రీములో విక్షేపణ యానకం, తర్వాత విక్షేపణ స్రావస్థలు వరుసగా అన్నాడు. ద్రవం వాయువు అమ్మ జీకే కింద వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రింది వనలో సరికాని వాక్యము. నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం అనేది తప్పట. నేలబొగ్గు ఒక శిలాజంధ్రమే కదా, రైటే. నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియను కార్బనైజేషన్ అంటారు, ఇది రైటే. నేలబొగ్గు నుండి కోకును తయారు చేస్తారు, ఇది ఇంపార్టెంట్. అంటే సరికాని వాక్యం అడిగాడు, ఇదే సరికాంది. 3 రైట్ ఆప్షనే. అంటే నేలబొగ్గు ఒక శిలాజంధ్రం, నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియనే కార్బనైజేషన్ అంటారు, ఇది రైటే. నేలబొగ్గు నుండి కోకును పొందుతారు, ఇది రైటే. నెక్స్ట్ ఆప్షన్ దీనికి ఇది రైట్ ఆప్షనే. లైకెన్లలో జరిగే పోషణ విధానం అన్నాడు. సహజీవనం,
చర్మం ద్వారా శ్వాసించే జీవులు సరైన జత అన్నాడు. కప్ప మరియు వనపావు. జీకే స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు జీకే కింద వస్తుంది, ఎడ్జిటి వాళ్ళకే కాదు. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండి శుక్రకణాలను ఊహి ఉంచుకునే భాగం ఎపిడెమిస్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తుంటారు. ఎక్కువ చదవాలి మీరు. డిఎస్సి ఎడ్జిటి విద్యార్థులది స్కూల్ అసిస్టెంట్ అన్నీ చదవాలి మీరు, ఎందుకంటే ఎక్కడి నుంచైనా పెట్టేస్తారు. క్రింది వానిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి అన్నాడు. కవాటాలు అంటే శరలు, శ్వాస రసనాళాలు, గుండె. శరలు, శ్వాస రసనాళాలు, గుండె. నెక్స్ట్ క్రింది వానిలో గణాంకము మరియు అది నిర్వచించు విధులకు సంబంధించి సరైన జోడి అన్నాడు. ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది అంటే క్రింది వాళ్ళు కణాంగము మరియు అది నిర్వచించు విధులకు సంబంధించిన అన్నాడు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మరియు లిపిడ్ సంశ్లేషణకు తోడ్పడుతుంది. ట్రిపుల్ ఆంటిజన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు అన్నాడు. ఇది ట్రిపుల్ ఆంటిజన్ జీకే బిట్గా కూడా పనిచేస్తుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. డిప్టీరియా, కోరెంత దగ్గు, ధనుర్వాతం. ఎస్జిటి విద్యార్థులు, నేను మాటిమాటికి స్కూల్ అసిస్టెంట్ అని అనుకోకండి, ఎందుకంటే వాళ్ళు కూడా నా టెక్స్ట్ పేపర్స్ చేస్తున్నారు. ఎందుకంటే మెసేజ్ ద్వారా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు కొంచెం పెట్టమని, అందుకనే వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీరు మాటిమాటికి స్కూల్ అసిస్టెంట్ అని కోపం పడకండి. తర్వాత జీవుల శాస్త్రనామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్న నియమాలు అన్నాడు. అంటే ఇది తప్పట. అంటే రైట్ ఏంటి? ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలు పెట్టాలట. ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలు పెట్టాలనేది రైట్ ఆప్షన్. చేతితో రాసినట్లయితే జాతి, ప్రజాతి పేర్ల కింద విడివిడిగా గీత గీయాలి. చేతితో రాసినట్లయితే ముద్రించేటప్పుడు శాస్త్రీనామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలి. అంటే ఇటాలిక్స్ అంటే ఏంటి? క్రాస్గా రాయాలి. ఏది రాస్తే శాస్త్రీనామం రాస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ యుఎన్సిఎన్ విస్తరించండి అన్నాడు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ నెఫ్రాన్లలో ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్లాలు పునఃశోషణ జరుగును అన్నాడు. సమీపస్థ సంవలిత నాళం. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ పత్తి, సెల్యులోజు, పట్టు, ఫైబ్రోయిన్ రైట్ ఆప్షన్స్. 480 మొక్కలను గుర్తించిన థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకం ఏదంటే హిస్టోరియా ప్లాంటారం. ఇది జీకేగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జీకేగా వచ్చింది బిట్టు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జీకేగా వచ్చింది. ఇది నేను టెట్లో చూసాను, డిఎస్లో చూసాను, గుర్తులేదు, కానీ జీకేలో మనకి ఇది ఇవ్వడం జరిగింది. 480 మొక్కల గురించిన థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకం ఏదంటే హిస్టోరియా ప్లాంటారం. జీకేలో చూసినట్టు గుర్తు నాకు. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది అన్నాడు. వినియోగము. శ్వాస జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు. వినియోగము. విశ్లేషిస్తాడు అంటే వినియోగం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరించబడే సమస్యాత్మక కృత్యం అన్నవాడు ఎవరంటే స్టీవెన్సన్. ఇది రిపీటెడ్ బిట్, ఎక్కువ సార్లు వచ్చింది. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరించబడే సమస్యాకృత్యం అన్నవాడు స్టీవెన్సన్. రిపీటెడ్ బిట్ ఇది. పియాజే ప్రకారం ఏ వయసు పిల్లలు సజీవులు నిర్జీవులుగా వర్గీకరించగలుగుతారంటే 7 నుంచి 12 సంవత్సరాలు. ఇది చూడండి. తర్వాత పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదట సూచించినది ఎవరు అంటే ఎన్సీఆర్టీ 2001లో చూపించిందట. ఎన్సీఆర్టీ 2001. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియలో ఈ అబ్జర్వ్ చేస్తున్నారా? స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎడ్జిటి వాళ్ళకి అందరికీ కూడా సంబంధించిన బిట్లు ఇవి. కిరణజన్య సంయోగక్రియలో బోధనానంతరము కిరణజన్య సంయోగక్రియను
నిర్వచించండి అనే ప్రశ్న విద్యార్థికి వేసినది అన్నాడు. ఉత్పాదక మరియు పర్యాలోచక ప్రశ్న. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఏ సామాగ్రిని వాడవచ్చు అన్నాడు. అంటే 30 మిల్లీమీటర్లు, తర్వాత ఇది 120 మిల్లీమీటర్లు వ్యాసంగా ప్లాస్టిక్ వంతులు. ఎందుకంటే ఇందులో మామూలుగా 25% ఉంటుంది ఇది. నెక్స్ట్, క్రింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దాన్ని గుర్తించండి అన్నాడు. క్రింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దాన్ని గుర్తించన్నాడు. అంటే ఇది రాంగ్ ఆన్సర్. అంటే విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించినవి ముఖ్య భావనలు గుర్తించడం విషయ విశ్లేషణకు సంబంధించినట. ముఖ్య భావనలు గుర్తించాలి, రైటే. తర్వాత కృత్యాలను పొందుపరచడంలో సహాయపడాలి, ఇది రైటే. బోధనలో స్పష్టత తేవడం కోసం ఇది విషయ విశ్లేషణ సంబంధించింది, అంటే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వెయిట్. విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణను నిర్వచించే వేసవి శిక్షణ సంస్థలను ఎలా పిలుస్తారు అన్నాడు. ఇది విజ్ఞాన శాస్త్రమే కాదు, ఎవరికైనా ఉంటుంది. దాన్నే మామూలుగా యూనిటరీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. యూనిటరీ ఇన్స్టిట్యూట్స్ అందరికీ సంబంధించిందే. నెక్స్ట్, ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చే వానికి ఉదాహరణ అన్నాడు. ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చే వానికి ఉదాహరణ అంటే ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడం అట. నెక్స్ట్, వజ్జి మహాజనపదం ఏ రాజ్యానికి ఉత్తరంగా ఉందంటే మగధకు ఉత్తరంగా ఉంటుంది. మగధకి ఉత్తరంగా ఉంటుంది. ఈ వజ్జి గురించి ఎక్కువగా ఇస్తున్నారు, అస్మగా గురించి ఎక్కువగా వస్తున్నాయి, చూసుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు మరియు స్త్రీలు అక్షరాస్యత చూడండి. ఇది యాడ్ స్కోర్ ఇచ్చాడమ్మా, రాంగ్ ఆన్సర్. ఇది పర్సంటేజ్ తప్పుగా ఇవ్వడం జరిగింది. తర్వాత రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళినది. ఆమె ప్రయాణించిన దిక్కు అడిగాడు. అంటే ముంబై ఎక్కడ ఉంటుంది? పశ్చిమ కనుమల దగ్గరలో ఉంటుంది. మరి భువనేశ్వర్ ఎక్కడ ఉంది? తూర్పు కనుమల దగ్గర ఉంటుంది. ఒడిసే కదా. ముంబై ఏమో మహారాష్ట్ర, ఇది ఒడిశా. ఇటే తూర్పు వైపు దిక్కు. మీరు కొంచెం జాగ్రత్తగా మ్యాప్ పాయింట్ గుర్తుంచుకోండి. చిత్రావతి ఏ నది యొక్క ఉపనది? పెన్నా నది ఉపనది. పెన్నా నది ఉపనదిలో ఒకసారి జాగ్రత్తగా మీరు గుర్తించుకోండి. మోటిపల్లి అభయశాసనం వహించిన వాడు ఎవరు చూడండి, గణపతి దేవుడు. రిపీట్గా అడుగుతున్నాడు, ఈ బిట్ ఎక్కువగా రావడం జరిగింది. మోటిపల్లి అభయశాసనం వహించిన వాడు గణపతి దేవుడు. నా ముందు పేపర్లు చేస్తే ఈ బిట్ కూడా నేను ఆ రోజు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి ఇంకా రిపీటెడ్గా ఇచ్చాను, ఒకసారి చూడండి. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి ఎవడు? షా ఆలం. అంటే నేను ఎజిట్ విద్యార్థులు ముఖ్య గమనిక, మీరు ముందు పేపర్లు నేను కంటెంట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన ఉన్నాయి. ఒకసారి మీరు కంటెంట్ ప్లస్ మెథడాలజీ చూడండి, మీకు అంతా ఇంపార్టెంటే. మీకు కూడా ఎక్కువ నేర్చుకోవడం మంచిదే కదా, ఒకసారి చూడండి మీరు కూడా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించిన సీట్లు నియోజకవర్గాల సంఖ్య అంతా 29. ఇప్పుడు కూడా 29ఏనమ్మా, అప్పుడే కాదు, రీసెంట్ ఇప్పుడు కూడా ఇదే, మారలేదు. సో ప్రస్తుతానికైతే ఇదే కంటిన్యూ అవుతుంది. 1606 సంవత్సరంలో యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఎక్కడంటే ఆమ్స్టర్డామ్. మీరు గమనించారా? మీరు కొత్త పుస్తకాలు చదివినట్లయితే దీని గురించి అర్థమవుతుంది. 1606లోనే యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం స్టార్ట్ అయిపోయింది ఆమ్స్టర్డామ్లో. అంతకుముందు వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి డెవలప్ లేదు. వాళ్ళ యొక్క కొండ ప్రాంతంలో బతికేవాళ్ళు, జీవన విధానం చాలా దూరంగా ఉండేవారు. మన భారతదేశంలో అంత అడ్వాన్స్లో ఎవరు లేరు ప్రపంచంలోనే. మీరు కొత్త బుక్స్ చదివినట్లయితే చాలా బాగా మనకి ఇవ్వడం జరిగింది. 6th క్లాస్ ఒకసారి చూడండి, సెకండ్ సెమ్లో కూడా బాగానే ఇచ్చాడు. మనం చెప్తాను నేను తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, ఏం పర్లేదు. అంటే బుక్స్లో ఉన్నది కాకుండా దాని క్లియర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఇస్తాను. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కోరిన వారు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కోరిన వారు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఇంకోసారి ఈ బిట్ని వేరే ఎలా అడుగుతాడు చూడండి. బ్రిటిష్ కాలంలో ఉచిత విద్య నిర్బంధ విద్యగా చట్టం చేయమని అడిగిన వారు ఎవరు? ఈ కింది వారిలో అని అడుగుతాడు. అలాగ అడగచ్చు.
ఓకే. తన ఆర్థిక సామర్థ్యము, అభివృద్ధి, పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని పేర్కొన్న అధికరణ అన్నాడు. తన ఆర్థిక సామర్థ్యము, అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అని పేర్కొన్నది ఏది అంటే 41 అధికరణ. ఈ 73, 74 మీకు తెలుసు కదా. అంటే మనకి విలేజెస్ సంబంధించినవి, పట్టణాలకు సంబంధించినవి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది, పట్టణాలకు సంబంధించింది. ఇది ఎలాగ జీవించే హక్కు సంబంధించింది. మీరు ఇది ఎలివేషన్ ప్రాసెస్లో అయితే సింపుల్గా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా ఇస్తే ఇంత సింపుల్గా ఇస్తే, ఎందుకంటే మీకు తెలిసినవి వచ్చాయి కాబట్టి. తెలియలేని అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కానీ వితంతులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ పాఠశాల స్థాపించిన వారు పండిత రామారావు. చూడండి ఎంత డిఫరెంట్గా అడుగుతున్నారు. ఈ బిట్ ఎక్కువగా వస్తుంది. సావిత్రిబాయి పూలది వస్తుంది, ఇక్కడ పండిత రమాబాయి సరస్వతి వస్తుంది, ఇక్కడ శారదా సదన్ అనేసరికి పండిత రమాబాయి సరస్వతి గుర్తుంచుకోవాలి. మొదటి ఉపాధ్యాయుని అంటే మీరు ఇక్కడ సావిత్రిబాయి పూలే గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాజారామహని తెలుసు మీకు, నారాయణ గురి అని. మనం ముందు క్లాస్లో వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి ముందు టెక్స్ట్ పేపర్లో. విన్నూరు దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలను అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు ఎవరంటే బందగి. నేను ఇక్కడ కొన్ని ముందు పేపర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చెప్తున్నాను. కారణం ఏంటంటే ముందు మీరు అవి చూస్తారని. ఓకే. ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య గల గంట వ్యవధి అంట గంట. ఈ 5:30 గంటలండి మనకి. తర్వాత ఇంగ్లాండ్లో ఉన్న కాలమండలానికి మనకి డిఫరెన్స్ అని తెలుసు కదా మీకు. స్థానిక కాలమండలం. నెక్స్ట్ అంటే ఇది చెప్పాను, ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గ్రీనిచ్ రేఖ గురించి. మన ఇంగ్లాండ్లో పోతుంది కదా గ్రీనిచ్ రేఖ, దానికి మనకి ఉన్న డిఫరెన్స్ ఇది. అంటే మనది భారత్ ముందు ఉంటుంది 5:30 గంటలు. ఇది మామూలుగా డిఫరెన్స్ ఏంటంటే మన కాలమండలానికి డిఫరెన్స్ అడుగుతారు. 24 కాలమండలాలు ఉంటాయి. కాలమండలాలు ఎన్ని అని అడిగాడు మొన్న. 24 కాలమండలాలు. ఓకే. గంటకు కాలమండలాలకి వేసుకోండి 24 కాలమండలాలు. ఎల్నినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు తేడా వల్ల ఏర్పడతాయంటే పసిఫిక్ మహాసముద్రంలోనే. మనం ఈ ఎల్నినో బాలినో చాలా ప్రతి 3-7 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇది రిపీటెడ్ బిట్. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే పసిఫిక్ మహాసముద్రంలో నుంచి వస్తాయి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అంటాం. సమశీతోష్ణ గడ్డి భూములను స్టెప్పీలు అని పేరుతో పిలుస్తారు. ఇది కొంచెం రిపీటెడ్ బిట్సే ఇవన్నీ. 1800-425-2908 హెల్ప్ లైన్ నెంబరు దేనికి సంబంధించిన అడిగాడు. భూమికే హెల్ప్ లైన్ అట. ఇటువంటి కొంచెం హెల్ప్ లైన్ నెంబర్స్ కొంచెం గుర్తుంచుకోండి. 73 రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు చేయబడింది అని అడిగాడు. చూసారా మనకి మామూలుగా ఈ 73 సంవత్సరం దేనికి సంబంధించిన కూడా ఇక్కడ సంవత్సరం అడిగాడు. 1992లో చేశాడు. 73, 74 కూడా అదే సంవత్సరం. రెండు కూడా అదే గ్రామీణాలకు సంబంధించింది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది. ఇది 73. 74 పట్టణాలకు సంబంధించింది. రెండు కూడా 1972లోనే చేయబడింది. పాకిస్తాన్ అనే పేరును రూపొందించినారంటే చౌదరి రెహమద్ అలీ రూపొందించాడు. ఓకే. నెక్స్ట్ తూర్పుకణంలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి అన్నాడు. తూర్పుకణం అంటే ఇక్కడ శాసనచలం. నైజీరియా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని ఇది అడిగాడు. ఇది యాడ్ స్కోర్ ఇచ్చారు. మరి నైజీరియా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే మనకు స్వాతంత్రం వచ్చింది అక్టోబర్ 1, 1960లో వచ్చిందమ్మా. నైజీరియా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 1, 1960లో వచ్చింది. 1960 అంటే ఇక్కడ అక్టోబర్ 1 ఇచ్చాడు. ఇది 60 అయితే రైట్ అవును. అక్టోబర్ 1 కాకపోతే 1963 కాదు, 60 1960లో వచ్చింది. అందుకే ఇది యాడ్ స్కోర్ అనమాట. ఆర్టీ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి అన్నారు. ఏమంటే అధ్యాయం 6 సెక్షన్ 31 ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. ఆర్టీ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గుర్తుంచుకోండి. అధ్యాయం 6 సెక్షన్ 31. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు.
ఈ కృత్యం ఏ విద్యా ప్రమాణం సాధించవచ్చు అంటే సమకాలీన అంశాలపై ప్రశ్నించడం మరియు ప్రతిస్పందించడం ప్రశ్నించడం కూడా అనవచ్చు. బిట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం చూజ్ చేసుకోవాలి. క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది అని అడిగాడు. అంటే ఇది రాంగ్ ఆప్షన్ అన్నాడు. అంటే మూల్యాంకనం ఉపాధ్యాయ సంసిద్ధతను బాధ్యతలను సూచిస్తుంది, రైటే కదా. విద్యా ప్రణాళికను సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది, రైటే కదా. ఇది కూడా పాఠశాల సమాజం తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడం తోడ్పడుతుంది, ఇది రైటే. అంటే ఇది రాంగ్ ఆప్షన్. ఇక్కడ తోడ్పడదు అని ఇచ్చాడు. విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయడం తోడ్పడదు అన్నాడు. తోడ్పడుతుంది అని ఇచ్చేంటే రైట్ అవును. ఇది చిన్న కన్ఫ్యూజ్ అంతే, మరేం కాదు. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిలో బోధించడకు ఏ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి? సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించడకు ఏ చార్టులు చాలా ఉపయోగంగా ఉంటాయి? మనం ఇప్పుడు ఇవన్నీ కూడా వంశావళి చార్టులు ఎక్కువగా వాడతాం. అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది వంశావళి చార్టు రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది అన్నాడు. లేనిది అంటే ఇది రాంగ్ ఆప్షన్. అంటే భావన పటాలు నూతన ఆలోచనలు ఉద్భవింపజేస్తాయి, రైటే. భావన పటాలు నూతన భావనలు వాటి సంబంధిత ప్రతిపాదనల మధ్య సంబంధం కల్పిస్తాయి. అంటే ప్రతిపాదనల మధ్య సంబంధాలను కల్పిస్తాయి, ఇది రైటే. భావన పటాలు నూతన భావనలతో గత భావనలను సమీకృతం చేయడంలో సహకరిస్తాయి, ఇది రైటే. ఇది రాంగ్ ఆప్షన్. భావన పటాలు వల్లివేయడం అనేది వల్లివేడతాం. ఎక్కడ వల్లివేయడం అనేది మనం బట్టి పట్టడం విధానాలు దూరంగా ఉంటాం, మనం ఒప్పుకోం దానికి. నెక్స్ట్ అంటే మ్యూజియం అనువాదాలు అన్నవంటే అనువాదాలు. మ్యూజియం అనేది ప్రాథమిక వనరు, అనువాదాలు అంటే ఏంటి? ద్వితీయ వనరు. అనువాదం అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక జడ్జి ఒక తీర్పు ఇచ్చాడు, దాన్ని మామూలు న్యూస్లో కొంచెం అనువాదం చేసి చెప్తుంటారు, అలా చూసుకోవచ్చు అనమాట. లేదా మనం ఒక వ్యక్తి రాసిన నవల్ని వేరే వాళ్ళు వేరే భాషలో అనువాదం చేస్తుంటారు, అలాగే ద్వితీయ వనరులుగా చెప్పుకోవచ్చు. అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవడం అంతే. సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసంలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యంలో ఇవి ఉన్నాయి అన్నాడు. ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపి జట్టు పద్ధతి వస్తుంది. అంటే సాంఘిక జట్టు పని, అంటే దీన్నే సోషల్ టీం వర్క్ అని సింపుల్గా గుర్తుంచుకోండి. ఇక్కడ సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసంలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి అంటే కొంతమందిలో ఉన్నారు, చాలామంది ఉన్నారు కానీ మధ్యవర్తి పద్ధతి, అభివృద్ధి పద్ధతి, మళ్ళీ అభివృద్ధి చేయాలి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటి వాటిని ఏ కృత్యంలో ఉన్నాయంటే సాంఘిక జట్టు పద్ధతి. అంటే అందరూ టీం వర్క్లో ఇవన్నీ ఉంటాయి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదన పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాడు. అంటే మన పాఠశాలని సమాజంలో తీసుకెళ్ళి ఉపయోగించాం, అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకువెళ్ళట. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోనికి తీసుకొనబడలేదు అన్నాడు. ఏంటి? ప్రత్యేక విషయం. అసలు మనం పాఠశాల ఇప్పుడు కూడా మనం సాంఘిక శాస్త్ర పుస్తకాలు విషయ కేంద్రంగా లేవు అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ముందు పేపర్లో. అంటే ఇక్కడ చూసాడే ప్రత్యేక విషయ విధానం అని ఇచ్చాడు, కన్ఫ్యూజ్ చేయడానికే. సమ్మిళిత విధానం ఉంది, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉంది, ఇతర సబ్జెక్టులు అనుసంధానం ఉంది, 3 రైటే. కొంచెం కన్ఫ్యూజ్గా చిన్న మార్పులు చేస్తారు. మీరు పేపర్లు ప్రతిదీ కూడా జాగ్రత్తగా పేపర్ రిపీటెడ్ చేసుకోండి, 1-2 సార్లు చూడండి. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఇతివృత్తం క్రింది రూపొందించబడినవి అన్నాడు. దీనికి సంబంధించిన సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనే పాఠ్యాంశం సంబంధించినవి. చూసారా బిట్ ఎలాగిచ్చాడు? దీని యొక్క రీజనింగ్ అనమాట. చూడండి, అర్థమెటిక్ మరి మ్యాథ్స్ ప్రిపేర్ అయిన రీజనింగ్ చెప్తారు కదా, ఇది రీజనింగ్ సంబంధించిన బిట్. ఇది మనకి ఎంతవరకు చేసింది. మరి నెక్స్ట్ వచ్చే పేపర్లు అయ్యి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ చేయండి. అయితే నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మ్యాప్కి సంబంధించినవి ఏంటంటే ప్రణాళిక అంటే ఏంటి అన్నాను. ప్రణాళిక అంటే ఏంటి అని అడుగుతారు. విస్తృతమైన స్కేలుపై చిన్న ప్రదేశాన్ని సూచించినది ప్రణాళిక. అంటే ఇంపార్టెంట్ బిట్స్ 3 బిట్స్. విస్తృతమైన స్కేలుపై చిన్న ప్రదేశాన్ని సూచించినదే ప్రణాళిక. మరి నెక్స్ట్ అంటే కొలబద్ద అంటే ఏంటి? నేలపై సహజమైన దూరానికి
పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపుతుంది ఏది అంటే కొలబద్ద. మరి దిక్సూచి ఏంటి? రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీయటకు ఉపయోగించే పరికరాన్ని దిక్సూచి అంటాం. అంటే మీకు అడుగుతాడు, ప్రణాళిక ఇచ్చి కింద వాటిలో సరైంది, కొలబద్ద ఇచ్చి కింద వాటిలో సరైంది, దిక్సూచి ఇచ్చి కింద వాటిలో సరైంది, లేదంటే ఈ మూడు ఇచ్చి వేరేది సరికంది ఇస్తాడు, ఇది ఒక బిట్ కింద ఇవ్వచ్చు. ఎలాగా? ప్రణాళిక, కొలబద్ద, దిక్సూచి కూడా ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్లు కూడా, లేదా ఇందులో ఇచ్చిందే ఇచ్చి ఒకటి వేరే మార్చవచ్చు. సో మీరు ప్రణాళిక అంటే ఏంటి, కొలబద్ద అంటే, దిక్సూచి అంటే ఏంటి గుర్తుంచుకోండి. అంటే ఇవి లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్లోని మనం అంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో మ్యాప్స్లో ఉంది వీటి గురించి. ప్రణాళిక అంటే విస్తృతమైన స్కేలుపై చిన్న ప్రదేశాన్ని సూచించినది ప్రణాళిక అని ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? కొలబద్ద అనగా నేలపై సహజమైన దూరానికి పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తి తెలుపుతుంది అని కొలబద్ద. నెక్స్ట్ ఏంటి? దిక్సూచి రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీయటకు ఉపయోగించే పరికరం అనేది దిక్సూచి. ఈ మూడు జాగ్రత్తగా గుర్తుంచండి. ఓకే స్టూడెంట్స్, ఒక మిత్రుడు అడిగాడు ఈ క్వశ్చన్ అర్థం కాలేదని. అందుకని ఆ మిత్రుడి కోసం నేను ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వినండి. ఇది ప్రీవియస్ పేపర్ నుంచి ఒక సందేహమైన ప్రశ్న ఇది. అయితే చూడండి, మీరు ఈ క్రింది వాటిలో సరైన వాక్యంను ఎన్నుకొనుము అన్నాడు కదమ్మా. మరి ఎన్నుకోనమంటే సరైనది ఎన్నుకోమన్నాడు. మీరు చూసినట్లయితే నేను ఆప్షన్ ఏది చెప్పాను? వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళికగా ఆ పెదప రోజువారీ పీరియడ్ పథకం ద్వారా ఆచరించబడుతుంది అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ నీకు అర్థం కాలేదు కదా, నేను మీకు అర్థమైనట్టు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా మీకు ఒక బిందు ఉందమ్మా. ఆ బిందులో మనకి ఒక చెంబు ఉంది, ఆ చెంబులో మరొక గ్లాస్ ఉంది. అంటే ఒక బిందులో చెంబు ఉంది, ఆ చెంబులో గ్లాస్ ఉంది. అంటే మొత్తం బిందుని వార్షిక ప్రణాళికగా మీరు ఊహించుకోండి. ఓకేనా? మరి యూనిట్ ప్రణాళిక అంటే ఆ బిందు లోపల ఉన్న చెంబుని యూనిట్ ప్రణాళికగా ఊహించుకోమ్మా. తర్వాత లోపల ఉన్న గ్లాసుని పీరియడ్ పదంగా ఊహించుకో. ఇప్పుడు నీకు అర్థమవడం స్టార్ట్ అవుతుంది. అంటే బిందులోంచి చెంబు, చెంబులోంచి గ్లాసు. ఇప్పుడు నేను దీన్ని అన్వయించుకో. వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళికగాను, అంటే బిందులోంచి చెంబుగాను, అంటే యూనిట్ ప్రణాళిక ఆ పెదప రోజువారీ పీరియడ్ గాను, అంటే యూనిట్ ప్రణాళిక నుంచి పీరియడ్ పథకం ప్రారంభమవుతుందని అర్థం. ఇది రైట్ ఆప్షన్. అయితే ఇక్కడ నీకు ఇంకో బిట్టు కన్ఫ్యూజ్గా ఉంటుంది. రైట్ ఈ ఆప్షనా ఈ ఆప్షన్ అని కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి దగ్గరదారికి ఇస్తాడు. ఏముంది ఇందులోని? యూనిట్లు ఏర్పడడం ద్వారా పీరియడ్ పథకం పని ప్రారంభమవుతుంది అంటే నువ్వు ఇది రైట్ అని అనుకుంటావు. అందుకని నీకు అర్థం కాలేదని అన్నావు. నీ డౌట్ వాస్తవమే. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉందమ్మా. యూనిట్లు అన్నాడు, యూనిట్ అని చెప్పలేదు. ఇది బహువచనంలో ఉంది. యాక్చువల్ మనకి ఒక పీరియడ్ ఎక్కడి నుంచి వస్తుంది? యూనిట్ నుంచి వస్తుంది. యూనిట్లు అంటే అన్నిటి నుంచి ఒక పీరియడ్ తీస్తామా? చాలా పీరియడ్స్ తీస్తాం. అన్ని యూనిట్స్లో అంటే ఇక్కడ పీరియడ్స్ అన్నవాలి. అంటే యూనిట్స్ నుంచి పీరియడ్స్ వస్తాయి. కానీ మనకు యూనిట్లు అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ బహువచనం ఇచ్చాడు అంతే, మరేం కాదు. అంటే ఇక్కడ యూనిట్ పథకం లేదా యూనిట్ ప్రణాళిక అని ఇచ్చుంటే రైట్ అవుతుంది. ఇక్కడ యూనిట్లు అన్నాడు అంటే యూనిట్ పథకాలు అని అర్థం. కాబట్టి దీన్ని మీరు ఎలివేషన్ చేయాలంతే, మరేం కాదు. దగ్గరగా ఉంది, అలాగని ఇది రైట్ కాదు, ఇదే రైట్. నెక్స్ట్ అంటే యూనిట్ ప్రణాళిక వార్షిక ప్రణాళిక ద్వారా అమలు పరచబడుతుంది అన్నమాట. మన అలాగే ఎలా అవుతుంది? ఈ వార్షిక ప్రణాళిక నుంచే కదా యూనిట్ ప్రణాళిక వస్తుంది, అంటే రివర్స్ ఇచ్చాడనమాట. అలాగే ఇక్కడ కూడా యూనిట్ ప్రణాళిక పీరియడ్ పథకం నుండి అన్నాడు. ఈ నుండి అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఈ ప్రణాళిక తీసుకు ఇక్కడ పెట్టి ఉంటే నీకు రైట్ అవుతుంది. అంటే మనకి యూనిట్ పథకం నుండి పీరియడ్ ప్రణాళిక వస్తుంది, అంతే కదా. అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ ఇచ్చాడు, ఏం కాదు. ఈ పదాలు రెండు మార్చడంతో ఇక్కడ నీకు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. అంటే ఇంచుమించు అది అప్లికేషన్ బిట్టమ్మా. అంటే ఏం లేదు, మ్యాథ్స్లో రీజనింగ్ ఉంటుంది కదా, మ్యాథ్స్ వాళ్ళకి రీజనింగ్ ఉంటుంది కదా, ఆ రీజనింగ్ లాగా నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ బిట్ వస్తుంది. అంతేకాదు నీకు మెథడాలజీ అంతా కూడా అప్లికేషన్ మెథడ్ ఉంటుంది, రీజనింగ్ మెథడ్ ఉంటుంది. అయితే నాకు కొంచెం వీలు కుదరట్లేదు. వీలు కుదిరినప్పుడల్లా నేను వీడియోస్ అప్లై చేస్తాను. అంటే వీలు కుదరట్లేదు అంటే కుదుర్చుకుంటాం, కానీ నా వీడియోస్ కొంచెం రెస్పాన్స్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. లేదంటే పేపర్లు అన్నీ పెడతాను, దగ్గర 80 నుంచి 100 పేపర్స్ ఉన్నాయి. అంటే రెస్పాన్స్ లేనప్పుడు మనకి ఏదైనా పని చేయబుద్ధి అవ్వదు కదా. కొంతమంది మాత్రమే కనీసం వాళ్ళు చూడాలని, నెక్స్ట్ వీడియోలు చూడాలని ఆతృతగా ఉండాలి.
నెక్స్ట్ వీడియోలు చూడాలంటే ఏంటి, ముందు సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోస్ లైక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే లైక్ చేస్తున్నారో అది నాకు మోటివేషన్గా పనిచేస్తుంది. కొంచెం నాకు ఏంటంటే ఎంకరేజ్ లేదు, అంటే స్టూడెంట్స్ నుంచి ఎంకరేజ్ లేదు. ఎంకరేజ్ లేకపోవడం వల్లే నేను కొంచెం వీడియోస్ పెట్టలేకపోతున్నాను. వీలైతే నేను పెడతాను, కొంతమంది అయినా చూస్తున్నారు కదా, కానీ వీలైనంత వరకు పెడుతుంటాను. నెక్స్ట్ ఏంటంటే నేను మరి నాకు సోషల్ సబ్జెక్ట్ బాగా గ్రిప్ ఉండడం వల్ల నేను ఒక మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ ఒకటే ఇంచుమించుగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు ఒకటి మ్యాథ్స్ ఒకటి మామూలుగా చెప్పేస్తుంటాను, ఎడ్జిటి వాళ్ళకి మాత్రమే. కొంచెం మీరు ఫాలో అయిపోండి, అంటే పాస్ చేసుకొని చూసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.